హాయ్ నాన్న, వెల్కమ్ టు మై ఛానల్. 6th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. థర్డ్ చాప్టర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇంట్రడక్షన్ పార్ట్ లాస్ట్ వీడియోలో స్టార్ట్ చేసాను. ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇది కూడా మ్యాక్సిమం ఇంట్రడక్షనే చెప్తాను. తర్వాత ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి ఎంటర్ అయితే కనుక లాస్ట్ డివిజిబిలిటీ ఆఫ్ 4 నేర్చుకున్నాం. ఇవాళ డివిజిబిలిటీ ఆఫ్ 5 నుంచి చూద్దాం నాన్న. డివిజిబిలిటీ ఆఫ్ 4 ఏ నేర్చుకున్నామా లాస్ట్ అంటే లాస్ట్ 2 నెంబర్స్ వచ్చేసి 4 టేబుల్లో రావాలి, 0 ఉన్నా కూడా అవుతుంది అని చెప్పి నేర్చుకున్నాం. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఫర్ 5తో ఇచ్చిన నెంబర్ డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే ఏంటి? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 if the number ends in either 0 or 5. అంటే లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి అయితే 0 అయినా ఉండాలి లేదా 5 అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏ నెంబర్ ఉన్నా కూడా అది డివిజిబుల్ అవుతుంది. ఆ రెండు కాకుండా ఏ అదర్ నెంబర్ ఐదర్ 1 or 2, 3, 4 ఇవే ఉన్నా కూడా డివిజిబుల్ అవ్వదు అని చెప్పి చెప్తున్నారు. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ divisibility rule for 6. Divisibility rule for 6. 6 కి ఏమవ్వాలమ్మా? if the number is divisible by 2, relatively prime numbers, then they product also divides the given number. అర్థమవుతుందమ్మా? ఇఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే ప్రైమ్ నెంబర్స్తో కూడా అది డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే 6తో డివిజిబుల్ అవుద్ది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ divisibility rule for 8. divisibility rule for 8 కి ఏంటో చూద్దామమ్మా. ఏ నెంబర్ ఈజ్ divisible by 8 if the number formed by the digits in its hundreds place, tens place, hundred place, tens place and units place taken in the same order is divisible by 8. Are also zeros on the 3 places. A number is divisible by 8 అంటే divisibility rule for 8 ఏంటి? A number is divisible by 8తో divisible అవ్వాలంటే if the number found by the digits in its hundreds place, tens place and units place taken in the same order ఇచ్చినట్టు తీసుకుని divisible by 8 చేయాలి. are also zeros on the 3 places. జీరోస్ ఉన్నా కూడా అవుతుంది అని చెప్పి చెప్తున్నాడమ్మా. అర్థమవుతుందా ఏంటి? తర్వాత divisibility rule for 9. నైన్ డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? if the
if the sum of the digits of a given number is divided by 9, then the given number is also divisible by 9. సేమ్ 3కి అయితే ఏమేమి చేసాం, ఇచ్చిన నెంబర్ అంతా కూడా సమ్ చేసాం కదమ్మా. అలాగే ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా కలిపి వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా, అది 9 టేబుల్లో వస్తే కనుక అది డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 9 టేబుల్ అది రాకపోతే కనుక ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ డివిజిబిలిటీ ఫర్ 10. divisibility rule for 10 కమ్మా ఏంటి? a number is divisible by 10 if the number ends in 0. ఇచ్చిన నెంబర్ 0తో గనక ఎండ్ అయితే గనక అది డివిజిబుల్ బై 10. ఒకవేళ 10 కాకుండా ఏ నెంబర్ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10 అని చెప్పి మనం ఈజీగా చెప్పచ్చమ్మా. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 11. డివిజిబిలిటీ రూల్ ఫర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి చూడండి అమ్మా. ద నెంబర్ ఈస్ divisible by 11 if the difference between the sum of digits at even places and the sum of digits at odd places is either 0 or a multiple of 11 from right side నుంచి RHS అంటే ఇటువైపు నుంచి వెళ్ళాలన్నమాట. A number is divisible by 11 if the difference between the sum of the digits at even places and the sum of digits at odd places is either 0 or a multiple of 11. అయితే 0 రావాలి, లేదంటే కనుక మల్టిపుల్ ఆఫ్ 11 అయినా రావాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. ఈజ్ ద నెంబర్ 52487 divisible by 11 అంటే ఏంటి? రూల్ ప్రకారం సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్ ఏమొచ్చినాయి? నెంబర్ ఏంటమ్మా? 52487 అంటే ఆడ్ 7 4 5 ఏంటి? 7 + 4 + 5 7 + 4 11 11 + 6 5 16. Sum of the digits of ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్ తీసుకుంటున్నాం. ఈవెన్ అంటే 8 2 అంటే 8 + 2 అంటే ఎంత వచ్చింది? 10. అంటే డిఫరెన్స్ చేయమన్నాడు కదా. డిఫరెన్స్ అంటే ఏంటమ్మా? మైనస్ చేయడం. అంటే 16 - 10 = 6. అంటే ఏంటి? ఇది 0 అయినా రావాలి, 11 టేబుల్ అయినా ఉండాలి. సో 2 లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 11 అని మనం దీంతో చెప్పచ్చు. మొత్తం నెంబర్ అంతా తీసుకుని చేసేదానికన్నా ఇది ఈజీగా ఉంటుంది నాన్న. ఓకే నాన్న. నెక్స్ట్ డివిజిబిలిటీస్ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, తెలుసుకుందాం నాన్న. తర్వాత ఫ్యాక్టర్. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ is not a factor of a number is an exact divisor of that
నెంబర్ అంటే 2 3s are 6 అంటే 6 2 టేబుల్లో వస్తుందా లేదా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6 అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డివైజర్ ఆఫ్ దట్ నెంబర్. అర్థమవుతుందనా అది. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ for which the sum of all its factors is equal to twice the number is called a perfect number. పర్ఫెక్ట్ నెంబర్. ఎగ్జాంపుల్ వచ్చి దీనికి 6 అంటే 6 ఈక్వల్ టు 1 ఇంటూ 6 6 2 3s are ఎంత 2 ఇంటూ 3 6 అంటే హియర్ ఏంటి 1 2 3 అండ్ 6 ఆర్ ఫ్యాక్టర్స్ whose sum is 1 plus 2 plus 3 plus 6 ఈక్వల్ టు ఎంత 12 అంటే 12 ఏంటి twice the given number 6. Twice అంటే 2 times అన్నమాట. Twice the given number 6. So 6 is a perfect number. అంటే మనం ఇది ఏం చెప్పొచ్చు? పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పి చెప్పొచ్చు అమ్మ. నెక్స్ట్ మల్టిపుల్. అసలు మల్టిపుల్ అంటే ఏంటో చూద్దాం మనం. మల్టిపుల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్స్. Multiple of a given number can be obtained by multiplying the given number with natural numbers that is 1 2 3 4 up to so on etc. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. మల్టిపుల్ ఆఫ్ 6 ఆర్ దట్ ఈక్వల్ టు 6 ఇంటూ 1 6 ఇంటూ 2 6 ఇంటూ 3 అంటే ఏమవుతుంది 6 12 18 ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అని చెప్పి చెప్పొచ్చమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.